1, 2, 3, come on. 10th class, second language, Hindi, new textbook, lesson number 1, సాకి. ఈ పాఠంలోని 3 మార్కుల ప్రశ్నలను హిందీ మరియు తెలుగులో వివరించడం జరిగినది. విద్యార్థులు చక్కగా విని అర్థం చేసుకొని నేర్చుకుంటారని, అదేవిధంగా పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, మిత్రులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. संसार में सुखी व्यक्ति कौन है और दुखी कौन? यहाँ सोना और जागना किसके प्रतीक है? इसका प्रयोग यहाँ क्यों किया गया है? స్పష్ట కీజియే. అనగా ప్రపంచంలో సుఖపడేవారు ఎవరు, దుఃఖపడేవారు ఎవరు? ఇక్కడ నిద్రించుట మరియు మేల్కొనుట దేనికి చిహ్నము? ఇక్కడ దీనిని ఎందుకు ప్రయోగించారు? వివరించండి. संसार में लोग भौतिक सुख सुविधाएं प्राप्त करके अपने आप को सुखी मानते हैं, लेकिन उनकी अज्ञान को देखकर कबीर दुखी है. అనగా ప్రపంచంలోని ప్రజలు భౌతిక సుఖాలను పొందడం ద్వారా తమను తాము సంతోషంగా భావిస్తారు. కానీ వారి అజ్ఞానాన్ని చూసి కబీరు దుఃఖించాడు. यहाँ सोना मनुष्यों की अज्ञानता और जागना ईश्वर भक्ति के आनंद के ज्ञान के प्रतीक है. इसका प्रयोग यहाँ इसलिए किया गया है कि संसार के लोग अपनी अज्ञानता के कारण माया मोह के बंधनों को शाश्वत मानकर निश्चित है, लेकिन कुछ ज्ञानी संसार की नश्वरता और क्षणभंगुरता को जानकर ईश्वर को पाने के भरसक प्रयास में दिन रात जाग रहे हैं. అనగా ఇక్కడ నిద్ర అనేది మానవుల అజ్ఞానం మరియు మేల్కోవడం, భగవంతునిపై భక్తి, అవి ఆనందం యొక్క జ్ఞానానికి చిహ్నాలు. ఇది ప్రపంచంలోని ప్రజల కారణంగా ఇక్కడ ఉపయోగించబడింది. అజ్ఞానం కారణంగా భ్రాంతి మరియు అనుబంధాల బంధాలను శాశ్వతమైనవిగా భావించి ప్రజలు నిశ్చలంగా ఉంటారు. అయితే కొంతమంది జ్ఞానవంతులు జీవితం యొక్క అశాశ్వతత మరియు అశాశ్వతతను తెలుసుకొని భగవంతుడిని పొందేందుకు సాధ్యమైన ప్రతి ప్రయత్నములలో పగలు మరియు రాత్రి మేల్కొని ఉండటం ఉన్నాయి.